ఆయన వచ్చాడు, వచ్చి లేపాడంట. ఎవరిని? అడవిలో తావడానికి ఇష్టపడి పడుకున్నాడు. మృగం తిన్నా పర్వాలేదుగా. సంపూర్ణంగా అప్పగించుకుంటాడు ఆ క్రూర మృగానికి. అందుకు సిద్ధపడి వచ్చాడు. చేయి చాపితే కిందంతా సమాధులే. 40 సంవత్సరాల పాటు యాత్రలో అక్కడే పాతి పెట్టారు వాళ్ళ పితరులందరినీ. అక్కడే ఉన్నాడు ఇప్పుడు. నన్ను కూడా పాతి పెట్టేస్తే పోతే ఈ బాధలు ఎవడ పడతాడు? సేవ ఎంత అత్యున్నతమైందో అంత కష్టభరితమైంది. శ్రమ లేని సేవ లేదు, ఇబ్బంది లేని సేవ లేదు, ఎదిరింపులు లేని సేవ లేదు, కన్నీరు లేని సేవ లేదు. అలాంటి పరిస్థితుల్లో లేపి అక్కడే నొప్పుందంట. అంటే ఒక ఆయన వచ్చి అక్కడ నొప్పు చేసి రొట్టె కాల్చి నిద్రపోతానే ఉన్నాడు. ఓ మాట చెప్పున, లేఖనంలో తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని ఉంటుంది. మీరు సేవలు చేశారు కదా, అరామిలో ఆ మాటకు మూలార్థం ఏముంటుందంటే నిద్ర కూడా ఆయనే ఇస్తాడట. నిద్ర కూడా ఆయనే ఇస్తాడు. ఆ టైంలో కావాలనుకున్న వాడికి నిద్రట పడతండి. ఇచ్చాడు, నిద్ర ఇచ్చాడు. ఎంత నిద్ర ఇచ్చాడంటే యావదూతాయి వచ్చి అక్కడ ఆహారం సిద్ధపరిచినా కూడా లేచే పరిస్థితిలో లేడు. లేపి బాబు లే లే లే. ఎవరు లేపారు? పరలోకం లేపి నీ ఆకలి నాకు తెలుసు తిను. నువ్వెవరని అడిగాడా? ఎవరు పంపారని అడిగాడా? రొట్టె ఎక్కడదని అడిగాడా? ఎక్కడ చేసావు? ఏం అడగడం. ఎందుకని? అంత నిరాశలోకి వెళ్తాడు సేవకుడు ఖచ్చితంగా. కానీ పరలోకం విడిచిపెట్టేదని గుర్తుపెట్టుకోండి. లేపి నిలబడి తల దగ్గర ఉన్న చూడు బాగు అయిపోయింది. మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. నిరాశ రెండంతలు అవుతుంది. అక్కడి నుంచి కదిలే మనసే లేదు. కానీ మరలా లేపి తిను అన్నాడు. మళ్ళీ తిన్నాడు. తిని పడుకుంటాడు. ఇక లేదు లేదు ప్రయాణం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ ఎ జర్నీ బిఫోర్ యూ దట్ ఈస్ బియాండ్ యువర్ స్ట్రెంగ్త్. మీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది. మీ జ్ఞానం, బైబిల్, వేదాంత విద్య ఇవేవి మీకు ఉపయోగపడవు. సంఘం నేర్పించే పాఠాలు బాబు వేదాంత కళాశాల నేర్పలేదయ్యా. విశ్వాసులు నేర్పే పాఠాలు బైబిల్ కళాశాలలు నేర్పలేవు. మర్చిపోకండి. మనం దేవుణ్ణి అత్యధికంగా తెలుసుకోవడానికి, దైవికమైన ప్రత్యక్షత మనకు కలగడానికి, వాక్యంలో నుంచి దేవుని స్వరాన్ని వినడానికి సంఘంలో పనిచేస్తే చాలు. మర్చిపోకండి. వెళ్ళాక ఆయన అడుగుతాడు, జ్ఞాని కదా ఆయన, ఏం బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. రమ్మంది ఎవరు? ఓరేపుకి రమ్మని పిలిచింది ఎవరండి? ఆయనేగా. తన దూతలు పంపాడుగా. దూతగారేగా చెప్పాడు వచ్చి. ఆయన మాట వినేగా 40 దినాలు ప్రయాణం చేశాడు. వెళ్ళాడుగా. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. అంటే నేను నీకు పంపింది ఎక్కడ? నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వే రమ్మన్నావు అంటే కుదరలేక అక్కడ. అప్పుడు అన్నాడు, అయ్యా స్వజాలి సేవకును ఆక్రమించుకునేది ఒక ప్రమాదం.